జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఒక రాక్షస జాతి యొక్క మనస్తత్వం ఎంత క్రూరత్వంగా ఉంటుందో చెప్పడానికి ఈ న్యూస్ ఒక పరాకాష్ట. న్యూస్ వింటా ఉంటే మీకు ఎట్లుంటుందో నేను ఊహించుకోగలుగుతా. విషయానికి వస్తా. ఈ అనంతనాగ్ దక్షిణ కాశ్మీర్లోని ఒక కీలక ప్రాంతమే ఈ అనంతనాగ్. 1990 సంవత్సరానికి ముందు ఈ అనంతనాగ్లో మెజారిటీ ప్రజలందరూ కూడా కాశ్మీరీ పండిట్లే. మనం అంటూ ఉంటాం కదా, కాశ్మీరీ పండిట్లు అని. అక్కడ అందులోనూ ఈ అనంతనాగ్లో ఎక్కువ మెజారిటీ ప్రజలు వచ్చేసి కాశ్మీరీ పండిట్లే. దీంతో అప్పట్లో జమ్మూ కాశ్మీర్ మొత్తం మీద ఈ అనంతనాగ్ అభివృద్ధిలోనే ముందుంటామనేది. సకల సదుపాయాలు, అందమైన ప్రకృతితో పాటు అనంతనాగ్ ప్రాంతం అంతా కలకలలాడుతూ ఉన్నింది. అట్లే ఇంకా చూడండి, అసలు మనం ఊహించుకుంటా ఉంటేనే ఎంత శోభాయమానంగా ఉంటుందో. ఇక అదే సమయంలో జిహాదీల కన్ను ఏంటంటే ఈ అనంతనాగ్ మీద పడింది. అంతే, 1990లో కాశ్మీర్లో జరిగినటువంటి మారణకాండ ఈ అనంతనాగ్లోని కాశ్మీర్ హిందువులపై కూడా పడింది. దారుణంగా జరిగింది అక్కడ అనంతనాగ్లో కూడా. అనంతనాగ్లోని హిందువులపై జిహాదీలు అనేక అకృత్యాలకు పాల్పడినారు. ఫైనల్గా ఏంటంటే కాశ్మీరీ హిందువులను అనంతనాగ్ నుంచి అయితే వెళ్ళగొట్టి వాళ్ళ ఆస్తులను, వాళ్ళ ఇళ్లను, వాళ్ళ భూములను మొత్తం స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ అనంతనాగ్ నుండి పారిపోయినటువంటి కాశ్మీరీ హిందువులు ఢిల్లీ రోడ్ల మీద శరణార్థుల్లాగా, కనీసం అనాథల్లాగా, అంటే ఈ దేశంలో పుట్టినటువంటి మెజారిటీ ప్రజలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ రాక్షస శక్తులన్నీ తరుముకోవడంతో ఢిల్లీ నడి వీధుల్లో వీళ్ళు అనాథల్లాగా బ్రతికినారు. కనీసం తినేదానికి తిండి కూడా లేకుండా అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టి ఒక్కసారి ఆలోచించండి, ఆ రోజుల్లో కాశ్మీర్ పండిట్లు ఎన్ని బాధలు పడి ఉంటారు. దీంతో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాశ్మీరీ హిందూ కుటుంబాలకు ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల పరిహారంతో పాటు ఢిల్లీలో పక్కా ఇళ్ళు నిర్మించే ప్రాజెక్టుకి అయితే రూపకల్పన చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయింది కూడా. అయితే వీళ్లలో మెజారిటీ కాశ్మీర్ పండిట్లు తాము తిరిగి అనంతనాగ్ వెళ్ళిపోతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంతే కదా, మమకారం ఉంటుంది. అది కన్న పేగు కావచ్చు, లేకపోతే కన్న తల్లి కావచ్చు, ఉన్న ఊరు కావచ్చు, ప్రతి ఒక్కదాని మీద మమకారం ఉంటుంది. ఆ మమకారంతోనే, ఆ ప్రేమతోనే మళ్ళీ వాళ్ళు ఇక్కడ మేము సకల సదుపాయాలు కల్పిస్తామని చెప్పినా కూడా లేదండి, మేము అక్కడికే వెళ్తాము, మాకు అక్కడే ఏదైనా ఏర్పాట్లు చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు విజ్ఞప్తి చేసినారు. దీంతో వీళ్ళ విజ్ఞప్తిని అంగీకరించినటువంటి కేంద్ర ప్రభుత్వం అనంతనాగ్లో ఈ జిహాదీ సన్నాసులు, ఈ రాక్షస శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి కాశ్మీరీ పండిట్ల గృహాలను ఖాళీ చేయించి వాటిని కాశ్మీరీ పండిట్ల కోసం సిద్ధం చేసినారు. కానీ కాశ్మీరీ పండిట్లు వస్తే ఎక్కడ తమ ప్రాబల్యం దెబ్బతింటుందేమని చెప్పి భయంతో, అంటే వాళ్ళు మళ్ళీ వస్తే ఇంక మా ప్రాబల్యం అయితే తగ్గిపోతుంది, మా బలం తగ్గిపోతుంది, మళ్ళీ వాళ్ళు బలోపేతమవుతారు. ఈ ఆలోచనతోనే, ఈ భయంతోనే ఈ జిహాదీ శక్తులు ఏం చేశారంటే కాశ్మీరీ హిందువుల కోసం రెడీ చేసి పెట్టినటువంటి ఇళ్లను నిన్న రాత్రి ఏం చేశారు, నిర్దాక్షిణ్యంగా తగలబెట్టినారు. చూడండి అయ్యా, ఇప్పుడు మనల్నే ఊహించుకుందాం. మనం ఉండే ఊళ్ళో లేకపోతే మనం ఉండే చోట, అక్కడ అంటే మన ఇంట్లోంచి మనల్ని తరిమేస్తే ఎట్లా ఉంటుంది మనకు? ఎంతో ఒక ఇల్లు మనం కట్టుకోవాలనుకుంటాం, ఎంత కష్టపడి కట్టుకుని ఉంటాం. లేకపోతే భూమి ఉంటుంది, లేకపోతే అది మనకు తరతరాలుగా వారసత్వంగా వచ్చి ఉంటుందో, లేకపోతే మనం కాయ కష్టం చేసి సంపాదించుకుని ఉంటామో, ఏదో వచ్చి ఉంటుంది. దాన్ని వాళ్ళు లాగేసుకుంటే ఎంత కడుపు మండుతుంది. అట్లాంటిది అక్కడి నుంచి తరిమితే ఢిల్లీకి వచ్చినారు. మళ్ళీ వాళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం అక్కడ ఇల్లు నిర్మిస్తే వాళ్ళు మళ్ళీ తగలబెట్టారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత నీచులో, ఎంత దుర్మార్గులో, ఎంత నికృష్టులో. రాక్షస జాతి అనే దానికి పరాకాష్ట. ఒకదాని తర్వాత మరొకటి అలా మొత్తం ఇళ్ళనన్నిట్లో కూడా తగలబెట్టినారు. అంటే ఆ ప్రాంతంలో తాము మాత్రమే ఉండాలనేది ఈ జిహాదీల యొక్క ఆలోచన. అయితే ఈ విషయం జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నరు సీరియస్గా రియాక్ట్ అయినారు ఈ విషయం మీద. ఈ సంఘటనకు కారణమైన వాళ్ళను జీవితంలో మరోసారి ఇలా చేయకుండా ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పేసి భద్రతా దళాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారట. చూడండి అయ్యా, ఇది మన దేశంలో ఉన్న హిందువుల పరిస్థితి ఇట్లా ఉందన్నమాట. ఇంకేం చెప్పాలి, ఎందుకంటే మనోళ్ళు అనుకుంటా ఉంటారు ఏదంటే నేను పొద్దున్నే లేచినా, ఓకే పళ్ళు తోమినా, స్నానం చేసినా, నేను ఆఫీస్కి పోతున్నా, లేకపోతే నేను స్కూల్కి పోతున్నా, కాలేజీకి పోతున్నా, ఏదో వ్యాపారం చేసుకునే దానికి పోతున్నా, ఏదో ఒకటి పని, నిద్ర లేచే డబ్బు 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 ఇదే పని, ఇంకా రెండో పనిలే. కాశ్మీర్ చూశారు కదా, ఇది కాశ్మీర్లో పరిస్థితి. కేరళను దేవభూమి అని కూడా అంటారు. అట్లాంటి కేరళ ఈరోజు పోయింది. మామూలుగా అధికారిక లెక్కల ప్రకారమే సగం పైన జనాభా అయితే కన్వర్ట్ అయిపోయినారు. కొంతమంది అటు ఇస్లాంలోకి, కొంతమంది క్రిస్టియానిటీలోకి పోయి. ఇంకా అనబోతే పశ్చిమ బెంగాల్ పరిస్థితి ఎట్టున్నదో మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇంకా పంజాబ్ విషయానికి వస్తే పంజాబ్ను ఏకంగా అది ప్రత్యేక దేశం చేయాలని చెప్పేసి ఖలిస్తానీ ఉగ్రవాదులు ఏ స్థాయిలో వాళ్ళు దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తూనే ఉన్నాం. కెనడాలో కావచ్చు, లేకపోతే ఫ్రాన్స్లో కావచ్చు,
ఎన్నో చోట్ల వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ బలం అధికంగా ఉంటుందో వాళ్ళు ఎన్ని వికృత చేష్టలు చేస్తున్నారో అన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆ యాండో కాశ్మీర్లో కదా, ఓ యాండో పశ్చిమ బెంగాల్లో కదా, యాండో కేరళలో జరుగుతుంది కదా, యాండో పంజాబ్లో జరుగుతుంది కదా అంటే ఓరే తెలివి తక్కువ సన్నాసులారా, మన కొంపల దాకా వచ్చేదానికి ఎంత టైం పడుతుంది రా స్వామి? మీరు మేలుకుంటే కదా ఎంతసేపటికి దున్నపోతలైనా లేచేమో కానీ మన సన్నాసులు లేసేట్టుగా లేరే. చెప్పి 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 నోర్లు పోతున్నాయి. మీ బతుకులకు సిగ్గు లేకుండా పోతుంది, ఎగ్గు లేకుండా పోతుంది. ఓరినైనా మీరు ఎవరి మీద యుద్ధాలు చేయబల్లా, దాడులు చేయబల్లా, ఏం చేయబల్లారా స్వామి? మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకుంటారా నాయనా, తెలుసుకొని మసులుకుంటారా, బతకంటారా అంటే అది లేకపోయా. కొంతమంది ఉన్నారు, మన మొన్నమోపులే ఉన్నారు, పేర్లేమో మాని ఉంటాయి. బానిసలు అనే దానికి కూడా ఆ పేరు కూడా చచ్చిపోతుంది, ఊరేసుకొని చచ్చిపోతుంది. బానిసలు అనే పదం కూడా ఊరేసుకొని చచ్చిపోతుంది. అంతకంటే దిక్కుమాలిన బతుకులు. ఇప్పటికి కూడా వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలిసి కూడా ఇప్పటికీ వాళ్ళకే ఇంకా ఈ బానిసత్వం చేస్తారే, చాకిరీ చేస్తున్నారు, ఊడిగం చేస్తున్నారు. వాళ్ళకు వీళ్ళ మనుషులు అంటారా? అసలు మనుషులా వీళ్ళు? లేకపోతే ఇదేదో ప్రత్యేకమైన స్పెషల్ బ్రీడ్ అయ్యేది అట్టే కూడా చూడబోతా ఉంటే. అంతకుమించి ఇన్ని సాక్ష్యాలతో ఇన్ని ఆధారాలతో న్యూస్ చేస్తూ ఉంటే నిన్న ఒక కామెంట్ పెట్టాడు. ఈ రాయ్బరేలీలో వచ్చేసి బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి అక్రమ వలసదారుల రూపంలో తీసుకొచ్చి మొత్తం వాళ్ళ ఫేక్ సర్టిఫికేట్లు తీసుకొచ్చి ఈడ టెస్ట్ చేయించున్నారు. ఇలాంటి వాళ్ళు కొన్ని వేల మంది, 60,000 మంది పైగా ఫేక్ సర్టిఫికేట్లు జారీ చేశారు. వీళ్ళకి అన్నీ అని పెడితే నువ్వు అంతా డూపాట్లు మాట్లాడుతున్నావు, నువ్వు ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నావు అంటే ఒరే స్వామి, నువ్వు కడుపు అన్నం తిన్నావా, శుద్ధం తిన్నావరా నాయనా? నీ బతికేం బతికరా? కనీసం చదువుకునేవా లేదురా, బడికి బినావా లేదురా గాడిదా? కనీసం దాంట్లో చూడరా స్వామి, గూగుల్లో ఇన్ని వచ్చాయి దానికి ఆధారాల్లో, ప్రతి దాంట్లోనే వచ్చి దాని న్యూస్. ఊరికే ఏమి తెలీదు, ముడ్డి తెలీదు, మూతి తెలీదు, ఊరికే మాట్లాడినామంటే మాట్లాడినావు. ఎందుకు మరి బతకడము? ఏం ప్రయోజనం దానివల్ల దేశానికి? చెప్తా ఉంటే అర్థం కాదు, అర్థం చేసుకోరు. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడంతో పాటు మన వాళ్ళు లేపండి స్వామి, దండం పెడతా. ఎంతమంది కావాలంటే అంతమంది షేర్ చేయండి. వీళ్ళ ఈ ముద్దు నిద్రపోతారు చూడు, నిద్ర నటిస్తారు చూడు, వాళ్ళని లేకొట్టండి ప్రతి ఒక్కరిని. అట్లాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మేము అందించే ప్రతి విలువైన సమాచారం మీకు అందడం కోసము ప్రతి ఒక్కటి మేము ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రావాలా. కాబట్టి బెల్ సింబల్ క్లిక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి అలా చేస్తే మేము అందించే ప్రతి న్యూస్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్, జై శ్రీరామ్.